డబ్బు అంటే ఏందో తెలుసా, కూరలో ఉప్పు లాంటిది. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. మరి ఓకే, బస్తా ఉంది కదా వేసుకొని తినలేం కదా. సో మనకి ఎంత కావాలో అంత సంపాదిస్తాం. ఇనఫ్ మనీ ఈజ్ ఇనఫ్. నాకు ఎక్సెస్ వచ్చిన మంత్ డెఫినెట్గా టీంకి ఏదైనా చేస్తాను, ఇంట్లో ఏదైనా చేయాలి, టీంకి ఏదైనా చేయాలి తప్ప వేరే ఏం ఆలోచన నాకు ఏం లేవండి. ఏ షోకులు లేవు, ఏం లేవు. హ్యాపీగా వీళ్ళందరికీ కూడా టీమ్స్కి ప్రతిదీ నేర్పిస్తూ ఉంటా, డబ్బు సంపాదించడం నేర్పిస్తూ ఉంటా, అసలు డబ్బుని నిలబెట్టుకోవడం కూడా నేర్పిస్తాను. ఓకే, ఎందుకంటే డబ్బు సంపాదించడం మీరు అనుకుంటారు, ఇప్పుడు క్రాంతి గారికి నేను 5 కోట్లు ఇస్తాను, హ్యాపీ లైఫ్ ఉండదు, సెట్ అయిపోతారా? ఉండదు, జిందగీ బిందాసా? అట్లే. మరి కేబీసీలో 5 కోట్లు సంపాదించిన పరిస్థితి ఏంది? 6 నెలల్లో 0 అయిపోయిండు, 12,000కి నెలకు ఉద్యోగానికి ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటున్నాడు. మరి 5 కోట్లు వచ్చినాయి కదా. ఏమో తెలియలేనోడా 5 కోట్లు గెలిచిండు, ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి, వెరీ టాలెంటెడ్ పర్సన్, నిలబెట్టుకోలేకపోయింది. దట్ ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలియదు. నేను మనీ సంపాదించడం నేర్పిస్తా, టైం మేనేజ్మెంట్ నేర్పిస్తా, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తా, మనీ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తా. డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా కాపాడుకో